మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ సర్కిల్ వెంకటాపురం కొత్త బస్తీలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఆసుపత్రిని ఏర్పాటును వ్యతిరేకిస్తూ అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులు మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కమ్యూనిటీ హాల్ను సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేయాలని, దానిని ఆసుపత్రిగా మార్చడం వల్ల స్థానికులకు ఇబ్బందులు కలుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాల్ను యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. మరి దాని రిజల్ట్ కొంచెం ఇవాళ వచ్చినట్టు అనిపిస్తుంది మాకు. మరి జోనల్ కమిషనర్ గారిని కూడా కలిసి లెటర్ ఇచ్చినాం. అయితే ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు. త్వరలోనే దాని గురించి మాట్లాడి ఏదో ఒకటి మేము క్లియర్ చేస్తాము అని చెప్పాడు. ఇట్టి పరిస్థితుల్లో మేమైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళం ఒక పట్టు మీద ఉన్నామన్నా, మా కమిటీలు మేము కూడా బీసీ వాళ్ళము అందరం కలిసి కొట్లాడుతున్నాం దాని గురించి. దాంట్లో ఈ 2 రోజులైనా మాకు కొంచెం రిజల్ట్స్ వచ్చినట్టు అనిపిస్తుంది అన్న. అది ఎంత తొందరగా ఇస్తే మాకు రిజల్ట్ అంత మంచిది. మేమైతే అది రిజల్ట్ వచ్చే వరకు ధర్నా కంటిన్యూ చేస్తున్నాము. అది వచ్చినాకనే వివరించుకుంటాము. మరి ఇంకొక విభక్తి ఏంటంటే, మన డీసీ గారు ఆఫీస్లో ఒక అంబేద్కర్ ఫోటో పెట్టుకోవాలని అని మేము రిక్వెస్ట్ చేసాం. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలో కూడా పెడతా అని చెప్పారు. ఎందుకంటే అది మన రాజ్యాంగానికి మూల కారణం ఆయననే కాబట్టి ఏ గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నా కంపల్సరీ ఆయన ఫోటో పెట్టాలని మేము ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ముఖ్యమైన మనిషి ఆయన కాబట్టి ఆయనకు అది ఫోటో కంపల్సరీ పెట్టాలి, గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే మేము పోరాడేది ఆయనది పేరు ఎత్తుకొని ఆయన కండ వేసుకునే కాబట్టి కంపల్సరీ ఆ గౌరవం ప్రతి ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జెడ్సీ గారిని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ కమిటీ గురించి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మేము జెడ్సీ ఆఫీస్కి వెళ్తే సార్ అక్కడ లేదు, అల్వాల్ సర్కిల్లో ఉన్నారంటే ఇక్కడికి వచ్చి సార్ని కలిసి డీసీ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ, డీసీ గారు అయినా సరే జెడ్సీ గారు అయినా సరే చాలా సానుకూలంగా స్పందిస్తూ, మీకు మీ కష్టాన్ని చూసి మీకు కమిటీ హాల్ కావాలనుకుంటున్నారు కాబట్టి ఈ కమిటీ హాల్ ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం, మీ అనుకూలం మేరకే చూస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి బహుశా ఈ రోజు వరకు ఏమైనా ఫైనల్ చేస్తారా, మరి వెయిట్ చేస్తాం. మేము కూడా ఈరోజు నిన్న ఏ విధంగా అయితే మొదటి రోజు దిశ చేసినామో ఈరోజు కూడా అదేవిధంగా రెండో రోజు దిశ కూడా కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం కూడా అదే విధంగా చూస్తాం. ఆదేశాలు ఏ విధంగా ఏ టైంలో వచ్చినా కూడా మేము ఈ యొక్క దీక్షని విరమిస్తూ మేము ధన్యవాదాలు వారు చెప్పుకుంటాం. అలా డీసీ గారు కానీ ఎస్సీ గారు కానీ కలెక్టర్ గారు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఈ యొక్క మా దీక్షకు ఈ యొక్క కార్యక్రమానికి మాకు మద్దతుగా మా సీనియర్ నాయకులు మరి గొట్టిముక్కల శ్రీనివాస్ గారు, జ్యోతి గారు వాళ్ళు మాకు మద్దతుగా తెలపడానికి మాకు జెడ్సీ గారి దగ్గరికి డీసీ గారి దగ్గరికి రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి వారి అందరికీ మా వారందరికీ జై గుండు. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.